హాయ్ అండి. ఈరోజైతే మనమైతే డీసీ మోటార్ తోటైతే మనమైతే వాటర్ పంప్ అయితే తయారు చేయబోతున్నాం. దానికైతే చూసుకుంటున్నాం మనమైతే చూడండి ఒక స్విచ్ అయితే ఉంది. స్విచ్ ఆన్ ఆఫ్ కోసం మనం వాటర్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అలానే ఒక చిన్న ఫ్యాన్ అయితే తయారు చేశాను. ఇది వచ్చేసి మన వస్తాయి కదా కొన్ని కూల్ డ్రింక్స్కి మొత్తలు అయితే వస్తాయి కదా, ఆ మొద్దు ద్వారా అయితే ఎలా అయితే చేశాను గ్లూ ద్వారా అంటించి ఇది ఒకటి చేశాను. ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఇక్కడ పెట్టాను, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ హోల్ అయితే పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి మీకు ఆల్ అవుట్ది అయితే ఒకటి తీసుకున్నానండి. ఇది మీకు తర్వాత చెప్తాను ఎందుకు తీసుకున్నాను. దీని వెనకాల కూడా ఇక్కడ ఒక హోల్ ఉంది. ఆల్రెడీ ఆల్ అవుట్కి హోల్ వస్తుంది కదా, అది బ్లాక్ తీసేస్తే అదైతే ఉంది ఇక్కడ మీకైతే. ఇంకా దీంతో పాటు మనకు ఒక పైప్ కూడా కావాల్సి ఉంటుంది. పైప్ ఎందుకంటే వాటర్ ఉండాలి కదా, ఇన్పుట్ అవుట్పుట్ వాటర్ వెళ్ళడానికి మనకైతే పైప్ అయితే అవసరం ఉంటుంది. ఆ పైప్ ఒకటి తీసుకుందాం. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఈ డీసీ మోటార్ని దీన్ని కనెక్ట్ చేద్దాం ఫస్ట్. దానికోసం మనకు వచ్చేసి గ్లూ అయితే కావాల్సి ఉంటుంది. గ్లూ అయితే తీసుకుందాం. ఈయన ఒకసారి సైడ్ పెట్టేస్తున్నా. అలానే మీకు ఇక్కడ ఇంకో హోల్ పెట్టాను దీనికి, ఎందుకంటే అవుట్పుట్ కోసం. ఇది వచ్చేసి ఇదేమో ఇన్పుట్ అవుద్ది, ఇదేమో అవుట్పుట్ వాటర్ అయితే బయటకు వస్తాయి. చూద్దాం ఇది సక్సెస్ అవుద్దా లేదని చూడాలి ఈ పంపు. చూద్దాం, సక్సెస్ కావాలని అయితే కోరుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి గ్లూ గన్ తోటి దీనైతే డీసీ మోటార్ని అయితే ఫస్ట్ దీనికైతే అంటిస్తున్నా. అలానే మీకు ఇంకో విషయం చెప్పలేదు, ఇక్కడ మన పవర్ కోసం అయితే ఈ బ్యాటరీని అయితే వాడుతున్నాను. ఈ పవర్ కోసం అయితే బ్యాటరీ, ఈ పవర్ వాడదాం తర్వాత దాన్ని. ప్రస్తుతానికైతే దీన్ని గ్లూ గన్ అయితే ఒకసారి యూజ్ చేద్దాం. చెప్పాను కదా దీనికి అంటించాలి ఫస్ట్, ఎందుకంటే మోటార్ కాబట్టి. చూద్దాం ఒకసారి దీన్ని అంటిస్తున్నా. దీనికైతే అంటుకోవట్లేదు గాయస్, చాలా ఎందుకనో కానీ. చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తా. అంటే ఆరిపోయిందేమో అందుకని ఎట్లా అయింది అనుకుంటున్నా. ఫాస్ట్గా అంటిద్దాం. లేదు గాయస్, అంటుకోవట్లా. ఆల్టర్నేట్ ఇంకేం ఆలోచిద్దాం. కొంచెం ఫాస్ట్గా అయితే అంటించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే దీన్ని అలా ఉంచుదాం కాసేపు. కలిసి బాగానే అతుక్కుంది అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మీకు దీని లోపల వచ్చేసి ఇది వస్తుందండి, ఎందుకంటే ఇది మోటార్ని ప్రెజర్ని పెంపడానికి అయితే ఈ ఫ్యాన్స్ అయితే 4 ఉన్నాయి కదా, ఈ 4 ఫ్యాన్స్ అనేది మనకు యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇలా మనం ఆల్రెడీ హోల్ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం షెట్ కొంచెం లోపలికి వెళ్ళింది. ఇది లోపల ఏంటంటే ఫ్రీగా మూవ్ అవ్వాలి, ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ఇబ్బంది అవుద్ది మళ్ళీ.
ఫ్రీగానే తిరుగుతుంది అనుకుంటాను. ఒకసారి దీనికి కూడా గమ్మేసేద్దాం మంచిగా. గమ్ అయితే వేసాం. మనకి ఇటు అవుట్ సైడ్ కూడా కొంచెం దీనికి వేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఇది ఊడిపోయేలాగా ఉంది. అందుకని అవుట్ సైడ్ కూడా కొంచెం దీని ముందే అంటించేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయినాక వాటర్ వచ్చినాక ఇది ఊడిపోయిందంటే బాగోదు కాబట్టి ఇంకొంచెం దీనికైతే వేసేస్తున్నా ఎక్స్టర్నల్ కూడా. ఇదైతే గ్లూ వేసి అంటించాం మంచిగా అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము, ఎందుకంటే ఫ్యాను మూవ్ అవ్వాలి, మనకి మూవ్ అవ్వకపోతే ఇబ్బంది అవుద్ది. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. మనకి ఇక్కడ ఉందో చెప్పాను కదా, ఆల్రెడీ ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నా పని చేస్తుందో లేదో. రామ్ ఇలా రామ్మా, అటు పట్టుకో, అలా పట్టుకో, ఇక్కడ ఇక్కడ చూపించు ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూస్తా. టెస్ట్ చేస్తున్నాం ఫ్యాన్ తిరిగిద్దో లేదో. వావ్, చూసారు గాయస్, ఫ్యాన్ అయితే స్మూత్గానే ఫాస్ట్గా తిరుగుతుంది లోపల, మీరు చూసారనుకుంటా గమనిస్తే. ఓకే, ఇది వచ్చేసి ఓకే, ఫ్యాన్ అయితే సెట్ అయింది. ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది. చూద్దాం. ప్రస్తుతానికైతే ఫ్యాన్ ఫిట్టింగ్ చేసాం, అలానే దీనికి డీసీ మోటార్ కూడా కనెక్ట్ చేసేసాం. ఓకే, ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈ క్యాప్ వచ్చేసి దీనికి ఇలా సెట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ వాటర్ కూడా లీక్ కాకుండా మంచిగా అయితే మనమైతే గ్లూ అయితే వేయాల్సి ఉంటుంది. చూద్దాం. ప్రస్తుతానికి అయితే దీన్ని ఇట్లా సైడ్ ఉంచుతాం. చూశారు కదా, ఇదైతే వర్కౌట్ అవుతుంది సైలెంట్. తర్వాత దీనికి వచ్చేసి మనం అనుకున్నాం కదా, అవుట్పుట్ ఇన్పుట్ పైప్ అయితే కావాలనుకున్నాం కదా. ఇక్కడైతే మన దగ్గర అయితే ఒక పైప్ ఉంది. ఈ పైప్ని అయితే కట్ చేస్తాను నేనైతే. మనకు జస్ట్ కొంచెం చాలు, సరిపోద్ది అనుకుంటా, కానీ ఆఫ్ చేసుకుందాం, నెక్స్ట్ టైం కూడా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ పెట్టేసేయమ్మా, నువ్వు వదిలేసేదాన్ని అవసరం లేదు, ఇలా పక్కన పెట్టేసే దీన్ని తర్వాత చూద్దాం. ఇంకొక పైప్ వచ్చేసి అవుట్పుట్కి ఇన్పుట్కి మనం 2 పైపులు కావాలనుకున్నాం కదా, 2 పైపులు అయితే తీసుకుంటున్నాం. ఓకే, ఇది అడిషనల్. యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే, ఇది ఇన్పుట్ వాటర్ వస్తుంది అనుకున్నాం కదా, దీని లోపల ఇలా పెట్టేసి దీన్ని కూడా గ్లూ కొట్టేద్దాం. గమ్ అయితే వేసేస్తే ఇదైతే సైలెంట్గా ఉంటుంది. ఇంకా వాటర్ కూడా లీక్ కాకుండా అయితే గ్లూ అయితే వేయాల్సి ఉంటుంది. చూద్దాం. కొంచెం బయట పెట్టి వేస్తున్నా, మళ్ళీ లీక్ కాకూడదు, మళ్ళీ ఇది ఒకటి ప్రాబ్లం ఉండాలి. లీక్ కాకుండా అయితే దీన్ని అయితే మనం వేయాల్సి ఉంటుంది, కొంచెం కూడా లీక్ కాకూడదు. ఓకే, చూసారు కదా, ఇలా అయితే వేసాను దీన్ని. ఒకసారి కాసేపు సైలెంట్గా ఉంచుతాం దీనికి అలా, ఎందుకంటే కొంచెం అంతే, జస్ట్ 20 సెకండ్స్ అలా ఉంటుంది, ఇది టైట్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది కూడా, ఒక జస్ట్ 10 సెకండ్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. దీనిలో నుంచి వాటర్ లోపలికి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇదైతే కొంచెం ఆరడానికి టైం పట్టేలా ఉంది. ఆ లోపు దీనికి కూడా ఒక పైప్ అయితే కనెక్ట్ చేద్దాం మనమైతే. ఇక్కడ మనం అవుట్పుట్ వాటర్ వస్తుంది అనుకున్నాం కదా, దీన్ని కూడా ఇక్కడ పైప్ అయితే ఇదే కొంచెం క్రిటికల్. ఎందుకంటే ఈ పైపు ఇక్కడ వచ్చేసి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. ఇది ఇది ఇలా పెట్టి దీనికి అంటించాల్సి ఉంటుంది. చూద్దాం సక్సెస్ అవుతా లేదా. ప్రస్తుతానికైతే రామ్ ఇలా పట్టుకో, దాన్ని కొంచెం ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, అలా పట్టుకో, కొంచెం వెనకాల పట్టుకో, కొంచెం దూరంగా పట్టుకో, ఏడ పట్టుకో, దూరంగా ఇంకా చేది ఇక్కడ పట్టుకో, అక్కడ పట్టుకో. దీనికి కూడా ఇలా పెట్టేసి గ్లూ అయితే వేస్తున్నా. ఇది ఇక్కడ ఆగిద్దో లేదో డౌట్ నాకు, అదే కదా విచిత్రం. చూద్దాం. చాలా స్ట్రాంగ్ అయితే వేసాను. నలిసి ఇంత లెంత్ అవసరం లేదనిపిస్తుంది. పైపు కట్ చేద్దాం, ఎందుకంటే ఇది హోల్డ్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ. చేదేమో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్గా చేయండి. నాకు తెలిసి ఇంత లెంత్ అవసరం లేదు అనిపిస్తుంది. ఒకసారి కట్ చేసేస్తాను ఉండండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటే అక్కడ వెయిట్ అనేది తీసుకోలేకపోతుంది. మొత్తం ఏం తడిపిస్తుంది. ఇక్కడైతే చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఇదంతా తీసేస్తున్నా. ఏదేంటి చూద్దాం సక్సెస్ అవుద్దా లేదా. మీరు కొంచెం కావాలంటే స్లోగా ఉంటే మీరైతే 2xలో అయితే పెట్టుకోండి స్పీడ్లో. అవుట్లే అని చెప్తున్నారు. అవుతాయి అన్నీ అవుతాయి, ఇన్ని కానీ అవుతాయి, మొత్తం అవుతాయి. సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తున్నా. చూడండి గాయ్స్, మా డాడీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది, చూద్దాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మేము చాలా తీసుకొస్తాం. షేర్గా చేయండి. షేర్ కూడా అంటే చేయండి. ఇంకా నచ్చకపోతే లైక్ చేయకండి. హోల్ కూడా ఉంది ఇక్కడ. చూద్దాం, ఇది కూడా ఆరడానికి టైం పట్టేలాగా ఉంది. ఇది కూడా guys. అయ్యయ్యో, ఇక్కడ ఒక మళ్ళీ ఇబ్బంది కలిగింది మనకి. అవును guys, మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. ఇదైతే ఊడిపోయింది మళ్ళీ ఎందుకు. ఊరిపోతూనే ఉంటారు గాయస్. ఇప్పుడే ఎన్నిసార్లు ఊరిపోయింది. ఇది చూసేస్తే ఊరిపోతుంది. అవును, కాలుతుంది. మనం మిస్టేక్ చేసాం అనుకుంటా. ఒక పని చేద్దాం, ఫస్ట్ అయితే ఈ పైప్ని అయితే అంటిద్దాం లోపలికి. ఉండు ఇంకా ఇంటికినా ఇప్పుడు ఏం చేద్దాము ఏం చేద్దాము ఇంత పడాలి. ఈ హోల్ని అయితే కొంచెం పెద్ద చేస్తే పైపు లోపలే పెట్టేద్దాం. అప్పుడేమన్నా అవుద్దేమో. పైపా చాలా టైం పడుతుంది. ఇలా అయితే సక్సెస్ అవుద్ది అనుకుంటాను. కలిసి చూద్దాం. సరే ఉండవు. అది వల్ల వచ్చిందా చూడాల వచ్చిందా వచ్చిందా అంబుబుస్ అంబుబుస్ అంబుబుస్. ఇంకనే సేపడానా టైం పడుతున్నా చాలా 10 hours. ట్యాంక్ చీకటి పడుతున్నా.
నెక్స్ట్ వచ్చేసి పిల్లర్స్ పైన అయితే ఇది పెడదాం, చూద్దాం, ట్రై చేద్దాం. సక్సెస్ అవుతాయి, 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 నానా సక్సెస్ అవుతాయి. చూడు కావాలంటే సక్సెస్ సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతానా. డోరేబో శుద్ధం వస్తుంది నీళ్ళు, సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవుతున్నానా చూడు ఇంకా సేమ్ గట్టి 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 ఇంతనే చెప్పినారా. ఇంత కష్టపడ్డందుకు సక్సెస్ అవుద్దో లేదో తెలియదు, చూద్దాం. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం, వాటర్ వస్తుందో రాదో తెలియట్లేదు. ఆ, చూద్దాం ఏం జరిగిద్దో. ఇంకా గ్లూ అయితే పెట్టాల్సి ఉంటుంది. హాయ్ గైస్, టెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ గిన్నెలో మీకు వాటర్ తెలుస్తుంది. ఇక్కడైతే ఉంది కాబట్టి ముందైతే ఇలా అడ్డు పెడతాను, కెమెరాకి వాటర్ పడకుండా అయితే. ఒకసారి అయితే ట్రై చేస్తున్నా, ఉండండి, సైలెంట్, వెయిట్ గాయస్. నీళ్ళు అయితే దీనిలోకి రావట్లేదు, ఎందుకనో చాలా స్లోగా వస్తుంది. అంటే ప్రెషర్ సరిపోవట్లేదు అనుకుంటా. ఓ మై గాడ్, అది లోపల ఊడిపోయింది. ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పుడు దాన్ని మళ్ళీ అంటించాలని చాలా కష్టం. రే కలిగి నువ్వు నీళ్ళు కింద పడతావు స్వామి, పన్ను సైలెంట్గా ఉండు.
ఇది చాలా స్ట్రాంగ్ అంటుకుంది. గాయస్ లోపల ఫ్యాన్ అయితే ఊడిపోయింది. మళ్ళీ అయితే దీన్ని ఫిట్టింగ్ చేసి మళ్ళీ అయితే చేయాల్సి ఉంటుంది. చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. హాయ్ గాయస్, ఎక్స్పెరిమెంట్ అయితే అంత సక్సెస్ కాలేదు. ప్రెజర్ తక్కువైంది. యాక్చువల్గా మోటార్ ప్రెజర్ తక్కువైందా లేకుంటే ఇక్కడ సిస్టంలో ఏమైనా ప్రెజర్ తక్కువైందో తెలియట్లేదు, కానీ మోటార్ లోపలైతే రన్ అవుతుంది, కానీ వాటర్ చాలా స్లోగా వస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటే డ్రాప్స్గా అయితే వస్తుంది. చూద్దాం, ఇది మోటార్ని అయితే కెపాసిటీ పెంచుదాం. మనం కొంచెం పెద్ద మోటార్ అయితే యూజ్ చేద్దాం. అప్పుడు ఏమన్నా వాటర్ వస్తాయేమో చూద్దాం. మీకు చూస్తే ఇక్కడ లోపల మీకు కనిపిస్తుంది అనుకుంటాను, మంచిగా అయితే ప్రెజర్ రావట్లేదు. మెయిన్ అదే ప్రాబ్లం. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఐ హోప్. కొంచెం జూమ్ చేసి చూపించనా? మీకు లోపల మోటార్ రన్ అవుతుంది, మీకు కనిపిస్తుంటుంది, కానీ బయటకి అయితే ప్రెజర్ రావట్లేదు. అంత స్లోగా అయితే రన్ అవుతుంది. నాకు తెలిసి మోటరే ప్రాబ్లం అనుకుంటాను. అంటే మోటార్ కెపాసిటీ సరిపోలేదు అనుకుంటున్నాను నేనైతే. మెయిన్గా అదే అనుకుంటున్నా. చూద్దాం, నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం పెద్ద మోటార్ అయితే యూజ్ చేసి మనమైతే ముందుగానే ప్రిపేర్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అంత సక్సెస్ కాలేదు. చూద్దాం ఈసారి. అవును, డ్రాప్స్ వస్తున్నాయి, అంతే. డ్రాప్స్ వస్తున్నాయమ్మా, డ్రాప్స్ వస్తున్నాయి తప్ప అంతగా ఫ్లోయెంట్గా అయితే రావట్లేదు. దాని నుంచి అలా కాసేపు వదిలేద్దాం, చూద్దాం ఏమవుద్దు. కొంచెం వచ్చింది, కొంచెం వచ్చిందనా? కొంచెం వస్తున్నాయి. దీని మోటార్ ఇలా పెట్టినా సరే రావట్లేదు యాక్చువల్గా దీనికి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటాను. దాని కారణంగా అయితే నీళ్ళు అయితే రావట్లేదు. చూద్దాం, ఫ్యాన్ స్పీడ్ ఇంకా పెంచుదాం. పెంచాలంటే మనకైతే కొంచెం పెద్ద మోటార్ అయితే కావాల్సి ఉంటుంది, లేదా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అనుకుంటా. చూద్దాం, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో మనమైతే పెద్ద మోటార్ యూజ్ చేస్తాను. కొంచెం దీనికన్నా పెద్ద సైజు 70 ఉంది కదా, 775 డీసీ మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ అయితే యూజ్ చేద్దాం. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోతో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాం.